హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ లాగ్స్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది బెల్లం తయారీ విధానం అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి బెల్లం తయారు చేయడం వీడియో చూసారో నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి, ఎంతమందికి తెలుసో. వీడియో కనుక నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా నాన్నగారు అయితే అసైన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది అనకాపల్లిలో బెల్లం తయారీ. మా నాన్నది అనకాపల్లి. అక్కడ వీడియో పంపించమంటే నాన్నగారు అయితే వీడియో పంపించారు. ముందు చెరుకు తోటనైతే కొట్టుకొస్తారు. కొట్టుకొచ్చిన తర్వాత క్రషర్లో ఆడిన తర్వాత మనం చెరుకు రసం అంటాం కదా, ఆ రసాన్ని పెద్ద పెనం అంటూ ఉంటుంది, అందులోకి వేస్తారు. మొత్తం బెల్లం తయారవ్వడానికి అయితే 3-4 గంటలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. చాలా కష్టం అంటూ ఉంటుంది దీని వెనకాతల. అయితే మనం లాస్ట్కి మార్కెట్కి వేసేటప్పటికి ఏమి రేట్ అయితే రాదు. ఇలా మొత్తం ఆ చెరుకు రసాన్ని అయితే పెద్ద పెనంలో వేసి కింద నుంచి అయితే మంట పెడతారు. మంట పెట్టి ఇలా తిప్పుతూ ఉండగా ఈ వైట్ అంతా మొత్తం తేమేస్తారు. మనం ఇప్పుడు ఏదైనా వండుకున్నప్పుడు ఎలా దేముతామో అలా దేమేస్తారు తడ్డితోటి. తేమేసిన తర్వాత ఇలాగ 1 అవర్ 2 అవర్స్ అయితే పడుతుంది. కింద నుంచి అలా మంట పెడుతూనే ఉంటారు, అది దగ్గరికి అయ్యే వరకు కూడా. ఇలాగా మీలో ఎంతమందికి బెల్లం తయారు చేయడం చూసారో కామెంట్స్లో అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. మా నాన్నగారు వ్యవసాయం చేయడం వల్ల మేము చిన్నప్పటి నుంచి చూసుకొస్తున్నాము. చిన్న వీడియో అయితే పెడదామని పెట్టాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలా కలుపుతూ ఉండగా మనకైతే బెల్లం అయితే కలర్ అన్నది మారుతూ ఉంటుంది. మినిమం 2 అవర్స్ అయితే పడుతుంది బెల్లం తయారవ్వడానికి. చూడండి ఫ్రెండ్స్, అలాగ మామూలుగా ఇంక మంట పెడుతూనే ఉండాలి, ఎక్కడ ఆఫ్ చేయకూడదు. అలా కింద నుంచి మంట పెడుతూ పైనుంచి అలా తిప్పుతూ ఉంటారు ఒక మనిషి అయితే. అలా తిప్పి పైన వైట్గా అన్నది వస్తూ ఉంటుంది, దాన్ని అలా తీసేస్తూ ఉంటారు. వ్యవసాయం సింపుల్ అనుకుంటారు, కానీ వ్యవసాయం చాలా కష్టం అండి బాబు. మా ఫ్యామిలీలో అందరూ వ్యవసాయమే. మా హస్బెండ్ ఫ్యామిలీలో కూడా అందరూ వ్యవసాయమే చేస్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ కష్టం అయితే చాలా ఉంటుంది. మనమైతే అంత పని అయితే చేయలేము. ఇలా మంట పెడుతూ ఉండగానే ఇలా బెల్లం అన్నది కొద్దిగా కలర్ మారుతుంది చూడండి. నేను ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్. ఇది కొద్దిగా తీసి పంపించాడు నాన్న అయితే, అది కూడా పెట్టేస్తున్నాను. ఎలాగో కలర్ తీసారు నాన్న అయితే. చూడండి, ఇందాక వైట్గా ఉండేది కదా, ఇప్పుడు బబుల్స్ లాగా వస్తుంది. అలా మిక్స్ చేస్తూ ఉండాలా. మనం ఏదైనా వండినప్పుడు ఎలాగ పాకం రెడీ కోసం చేస్తామో, ఈ బెల్లాన్ని అయితే ఈ రసాన్ని అలా మరిగించుతూ ఉంటే 2 గంటలకైతే మనకి ఇది కలర్ అన్నది చేంజ్ అవుతుంది. తర్వాత ఇందులో కొద్దిగా వేస్తారండి, కొద్దిగా నూనె, కొద్దిగా సున్నం కూడా పెడతారు బెల్లానికి. బయట మార్కెట్లో అయితే ఎక్కువ కెమికల్ అయితే వేస్తారు. మా నాన్నలు అయితే ఎక్కువ కలర్ కోసం అయితే ఏమీ వాడరు, ఓన్లీ కొబ్బరి నూనె అయితే వాడతారు. ఇందులో వేసేది కొద్దిగా సున్నం ఉంటుంది, అది కొద్దిగా కలుపుతారు, అది మొత్తం చెత్త అంతా బయటికి తేలిపోవడానికి. మనం ఎంత కష్టపడి చేసినా సరే లాస్ట్కి రేట్ అయితే చాలా తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. మనమైతే కొనుక్కుంటే కేజీ డీమార్ట్లో కానీ రిలయన్స్లో కానీ కేజీ కొనుక్కుంటే 70 రూపాయలు 80 రూపాయలు. కానీ ఇక్కడ ఒక 15 కేజీస్ అయితే 400 300 వస్తూ ఉంటుంది. 15 కేజీస్ దిమ్మంటారు కదా. చూడండి ఫ్రెండ్స్, అలా కలపగా 1 అవర్ తర్వాత ఇంకా పొయ్యి మీదే ఉంది. అలా కలుపుతూ ఉండగానే బెల్లం అన్నది ఏ కలర్లోకి వచ్చేసిందో చూడండి. నాన్న అయితే అక్కడ కలుపుతున్నారు. దీన్ని మళ్ళీ దించిన తర్వాత పొయ్యి మంచి అయితే దించేస్తారు. దించేసిన తర్వాత చల్లారడానికి అయితే మినిమం ఒక అరగంట పడుతూ ఉంటుంది. అలా కలుపుతూ ఉంటారు. కలర్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అయితే వచ్చిందో. న్యాచురల్గా ఆడిన బెల్లం అయితే ఇది. ఈసారి వెళ్ళినప్పుడు ఇంటికి డెఫినెట్గా అయితే వీడియో న్యాచురల్గా ఫస్ట్ నుంచి అయితే తీస్తాను. రసం ఎలా ఆడుతారు, మొత్తం చెరుకు తోట మొత్తం అన్నీ తీసి పెడతాను ఫ్రెండ్స్. మాకైతే బోల్డ్ వ్యవసాయం ఉంది మొత్తం, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి తెలుసు కదా గట్టిగా నేనైతే వీడియో మొత్తం తీసి పెడతాను. చూడండి, అలా కలపగా బెల్లం అయితే ఒక అరగంట గంటకి ఆడుతూ ఉంటుంది. మొత్తం అలా నించోకూడదు, ఒక దగ్గర వదిలికూడదు, అలా కలుపుతూ ఉండాలి. మీలో మన సైడ్ ఉన్న వాళ్ళకి చాలామందికి బెల్లం తెలిసే ఉంటుంది. సిటీలో ఉన్న వాళ్ళకైతే బెల్లం తయారీ తెలియదు, కానీ మన పల్లెటూరులో పుట్టిన వాళ్ళందరికీ బెల్లం తయారీ అంటే తెలిసే ఉంటుంది కదా. మా సైడ్ ఎక్కువ బెల్లం తయారు చేస్తారు కాబట్టి నాకు తెలుసు. ఒక్కో సైడ్ అయితే వరిచేను ఉంటుంది కాబట్టి వాళ్ళకి వరిచేను గురించి తెలుస్తుంది. అలాగా మన అనకాపల్లి అంటే బెల్లం ఫేమస్ కదా. అందులో మాకు కూడా వ్యవసాయం ఉంది, బెల్లం కూడా తయారు చేస్తాం కాబట్టి నాకు కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అలా కలుపుతూ ఉండగా ఒక అరగంటకి అయితే బెల్లం అయితే ఆరుతుంది ఫ్రెండ్స్. మీరు ఎంతమంది మీ ఫాదర్స్ వ్యవసాయం చేస్తారో నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గానే. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే ఎలా మారుతూ ఉంటుందో. మనం బయట కొనుక్కునే మార్కెట్లలో కన్నా మన ఇంట్లో తయారు చేసుకునే బెల్లం అయితే ఎటువంటి భయం లేకుండా ఎందులో కావాలంటే అందులో వాడుకోవచ్చు కదా ఫ్రెండ్స్. బెల్లం ఈ రోజుల్లో ప్రతిదీ మెడిసిన్స్ కల్తీ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్, కూరగాయలతో సహా.
చూడండి ఫ్రెండ్స్, ఇలా కలపగా అయితే బెల్లం చాలా టైం అంటూ పడుతుంది ఫ్రెండ్స్. ఒక పాకం తయారు చేయడానికి 15 కేజీస్ ఉంటుంది ఒక్కొక్క దిమ్మ. అలాగా 7-8 దిమ్మలు వస్తూ ఉంటుంది. అది మొత్తం ఒక 4-5 గంటలు అయితే పడుతుంది. దీన్ని తయారు చేయడానికి అయితే ఒక రోజు కావాలి. అలాగా ఒక పూట అంతా కూడా తీసుకుంటుంది. ఇంకా అలా కలుపుతూనే ఉండాలా, లేదంటే బెల్లం ఒక దగ్గరే గట్టిగా అయిపోయి ఉంటుంది, స్మూత్గా రాదు. చూడండి, నాన్న అయితే అలా కలుపుతూనే ఉన్నారు. మీరు ఎంతమంది చూసారో నాకు చెప్పండి. అలా కలపగా ఏ కలర్లో అయితే వస్తుందో చూడండి. అదిగో ఫ్రెండ్స్, మొత్తం ఇంకైతే ఇలా కలపగా తర్వాత ఆరిపోయిన తర్వాత ఇలా బుట్టలకు అయితే ఎత్తేస్తారు. ఎత్తేసిన దాన్ని ఒక నైట్ అంతా ఉంచేసి మర్నాడైతే మార్కెట్కి అయితే వేస్తారు ఫ్రెండ్స్. మార్కెట్కి వేసిన ఏం రేట్ అయితే రాదు ఫ్రెండ్స్. 15 కేజీలకి అయితే 400 ఇస్తారేమో. అందులో కూలోళ్ళకి కటింగ్లు మొత్తం అన్నీ పోయి ఇంకైతే మనకి ఇంకేమీ మిగలదు. రైతు ప్రతిదీ కూడా అంతే. కూరగాయలు కానీ బెల్లం కానీ ఏదైనా కష్టపడమే తప్ప రైతుకి మిగిలిది అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత వైట్గా అయితే బెల్లం అయితే వచ్చేసిందో రియల్గానే. వీడియో అంత క్లియర్గా లేదు. ఈసారి మాత్రం నేను ఇంటికి వెళ్ళాక డెఫినెట్గా నీట్గా అయితే తీసి పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటివి ఒక్కొక్కటి 15 కేజీస్ వస్తుంది. మనం బయట కొనుక్కుంటే ఒక కేజీ 80 రూపీస్ ఉంటుంది. కానీ ఇలాంటిది ఒక దిమ్మ 400కి వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా బెల్లం కావాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా అడ్రస్ అయితే ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎలాగైతే తయారైపోయింది బెల్లము. మనం ఇంట్లో ఉంటే ఏదైనా సరే మనకి చవకగా కనబడుతూ ఉంటుంది. అదే బయట తెచ్చుకున్నది అయితే మనకి ఎక్కువ కాస్ట్లీగా అనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్గా వీడియో కనుక నచ్చేలా ఉంటే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంతే వీడియో. మీకు నచ్చేలా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.